అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనం. యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. దేవుడి వాక్యం ద్వారా ఏం చెప్తున్నా అంటే, యెహోవానైన నేనే నీతి విషయములలో నిన్ను పిలిచాను, నీ చేయి పట్టుకొని ఉన్నాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట. నీతి విషయంలో దేవుడు నిన్ను పిలిచాడు, నిన్ను పిలిచి నీ చేయి ఆయనే పట్టుకున్నాడు. ఇప్పుడు ఎవరైనా సరే నీతిమంతులు అవ్వాలి అంటే అది దేవుని కృప వల్ల మాత్రమే. తనకు తానగా ఎవరో కూడా నీతిమంతుడు అవ్వలేరు. ఒకవేళ నేను నీతిమంతుడు అలా ఇలా అనుకున్నా కూడా అదంతా జస్ట్ బుషే, అంతే, ఏమి నిజమేం కాదు. ప్రైజ్ లార్డ్. దేవుని కృపను బట్టి మాత్రమే మనము నీతిమంతులుగా అవ్వగలము. సో దేవుడు ఆయన నీతిమంతుడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన నీతి విషయమై దేవుడి వాక్యం ద్వారా చెప్తున్నాడు, నేనే నీతి విషయములలో నిన్ను పిలిచినాను, నీ చేయి పట్టుకొని ఉన్నాను అని చెప్తున్నాడు అనమాట. అలాగే నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నియమించి ఉన్నాను అని చెప్తున్నాడు అనమాట. చూడండి, దేవుడే ఆయన నీతి విషయం మనల్ని పిలిచినాడు, మన చేయి పట్టుకున్నాడు, అలాగే మనల్ని కాపాడి ప్రజల కొరకు నిబంధనగా చేశాడనమాట. రక్షింపబడవలసిన ప్రజల కొరకు నిబంధనగా చేశాడు. అలాగే అన్ని జనులకు వెలుగుగాను నియమించి ఉన్నాడు. అంటే అన్ని జనులందరికీ కూడా దేవుడు నిన్ను ఒక వెలుగుగా నియమించాడు. అన్ని జనులకు వెలుగుగా నియమించాడు. సరే, మరి నేనేమో అట్లా లేని, ఎట్లయితే నేను అట్లా వెలగట్లేదే అంటే ఎలా వెలుగుతావు? దేవుని దగ్గరకు వచ్చి వెలిగించబడితేనే కదా నువ్వు వెలుగుతావు. అప్పుడే కదా నువ్వు అన్ని జనులందరికీ కూడా వెలుగుగా ఉంటావు, వారిని కూడా వెలిగిస్తావు, దేవుని వైపు నడిపిస్తావు. సో నువ్వేం చేయాలంటే, దేవుడు అన్ని జనులకు నిన్ను వెలుగుగా నియమించుకున్నాడు కాబట్టి ఎక్కువ సమయం ఆయనతో గడపాలి. లోకంలో కాదు, లోకానుసారమైన జీవితంలో కాదు. ఆయన దగ్గరకు వస్తే ఆయన చెప్తాడు ఏం చేయాలి అని, ఎప్పుడు చేయాలని, ఇలా చేయాలని. ఆయన చెప్పినట్టు నువ్వు విని ఆలకించి చేస్తే అన్ని జనులకు వెలుగుగా ఖచ్చితంగా నువ్వు ఉంటావు. అన్ని జనులను కూడా ఆయన యొద్దకు నడిపిస్తావు. వాళ్ళు కూడా నిన్ను చూసి నీతో పాటు వస్తారు ఆయన సన్నిధికి. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి దేవుడు చూడండి, ఇప్పుడు భూమి మీద ఎంతమంది ఉన్నారు. దేవుడు మనల్నే ఎందుకు ఏర్పరచుకోవాలి, ఎందుకు మనల్నే పట్టుకోవాలి? ఎంతమంది ఉన్నారు, వాళ్ళని పట్టుకోకూడదా? బాగా ఆలోచించండి. కానీ దేవుడు వాళ్ళ గురించి కాదు, వాళ్ళ గురించి పక్కన పెట్టేసి, నాకు నువ్వు కావాలి నాన్న, నాకు నువ్వు కావాలి తల్లి, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను పిలిచినాను, నేను నిన్ను పట్టుకున్నాను, నేను నిన్ను కాపాడుతాను, నా ప్రజల కొరకు నిబంధనగా నేను నిన్ను చేసుకున్నాను, అన్ని జనులకు వెలుగుగా నిన్ను నియమించుకున్నాను నాన్న, నేను చెప్పినట్టు విని నా ఆజ్ఞలకు లోబడి అన్ని జనులకు వెలుగుగా ఉండి వారందరినీ రక్షించి నా ఎదుకు నడిపించు, నా ఎదుకు రానానని దేవుడు పిలుస్తున్నాను అన్నమాట. అంటే వేరే వాళ్ళ లేక నేను పిలవట్లేదు, కానీ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు ఇంతమందిలోనూ. ప్రైజ్ ది లార్డ్. అంత గొప్ప ధన్యత దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకంటే బాగా ఆలోచించు, దేవుడు నిన్ను ఏర్పరచుకోకపోతే నువ్వు రక్షింపబడవు. దేవుడు నిన్ను పట్టుకోకపోతే, నిన్ను పిలవకపోతే నీకు రక్షణ లేదు కదా. కానీ అన్ని జనులందరికీ కూడా, ఈ భూమి మీద ఉన్న సర్వజనులందరికీ కూడా వారందరినీ రక్షణలోకి నడిపించడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకొని నీకు ఫస్ట్ రక్షణ నీకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ నీకు రక్షణ ఇచ్చి తర్వాత వీళ్ళందరినీ కూడా నా దగ్గర నడిపించినాను, లేకపోతే వారు నరకానికి వెళ్ళిపోతారని దేవుడు చెప్తున్నాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలా ఉన్నావు ఫస్ట్ పరీక్షించుకో. దేవుని ఎదుకు వచ్చి, తండ్రి నేను ఎలా ఉన్నాను, నా క్రియలు కానీ ఆలోచనలు కానీ తలాంతులు కానీ ఎలా ఉన్నాయి అని దేవుడిని అడుగు. దేవుడు చెప్తాడు. మనుషుల్ని అడిగినావు అనుకో, నువ్వు పర్వాలేదు రీ, దీంట్లో బాగున్నావు, పర్లేదు తల్లి నువ్వు దీంట్లో బాగున్నావు ఇట్లా చెప్తారు. అది కాదు, దేవుని వద్దకు వచ్చి నువ్వు అడిగితే, ప్రభువా నేను ఎలా ఉన్నాను నాకు తెలియజేయని అడిగితే దేవుడే స్పష్టంగా చెప్తాడు. నువ్వు ఏది మార్చుకోవాలో చెప్తాడు, ఏది విడిచిపెట్టాలో చెప్తాడు, ఎలా ఉండాలో చెప్తాడు, ఎలా నడుచుకోవాలో చెప్తాడు, ఏం చేయాలో చెప్తాడు, అన్నీ చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి రా, దేవుని దగ్గరికి రా, మార్చుకో. అన్ని జనులకు వెలుగుగా దేవుడు నిన్ను నియమించుకున్నాడు కాబట్టి అలాగే ఉండు. ప్రైజ్ ది లార్డ్. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నత, సర్వాధికారి, స్తోత్రములు, వందనాలు దేవా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి వాక్యం ద్వారా మాతోను మాట్లాడినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, మీ మహాకృపను బట్టి దేవా, యెహోవానైన మీరే నాయన ప్రభా నీతి విషయంలో మమ్మల్ని పిలిచారు, మా చేయి పట్టుకున్నారు, మమ్మల్ని కాపాడి దేవా మీ ప్రజల కొరకు నిబంధనగా చేశారు. అన్ని జనులందరికీ కూడా మమ్మల్ని వెలుగుగా చేసి దేవా మమ్మల్ని
వెలిగించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఎన్నిక లేని మమ్మల్ని, ఏ యోగ్యత లేని మమ్మల్ని, ఎందుకు పనికిరాని మమ్మల్ని పిలిచినందుకు, ఏర్పరచుకున్నందుకు దేవా, మీ సేవకురాండ్రుగా మమ్మల్ని దేవా నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ సమయంలో ఎంతమంది అయితే దేవా ఈ పిలుపుని బట్టి దేవా మీ ఎద్దకు వస్తున్నారో, ఈ పిలుపుని బట్టి కొంతమంది పక్క వెళ్ళిపోయేలో ఉంటారు, వారిని కూడా ఆకర్షించుకొని వారితో మాట్లాడండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ పిలుపు విన్న తర్వాతనైనా అందరూ మీ ఎద్దకు రావాలి. తండ్రి, నేను ఎలా ఉన్నాను స్వామి, నేను మీకు విధేయుడిగా జీవిస్తున్నాను, విధేయురాలుగా జీవిస్తున్నాను, లేకపోతే మీకు నచ్చకుండా ఏమన్నా పనులు చేస్తున్నానా, అభ్యంతరకరంగా ఉన్నానా నాకు తెలియజేయండి అని వారి తప్పులు వారు దేవా మీ ఎదుట అడిగి తెలుసుకొని వాటిని విడిచిపెట్టి సరిచేసుకొని మీ రక్తంలో కడగబడి మీ కొరకు దేవా గొప్ప సాక్షులుగా రోషంగా బతికేవారుగా ఆయన జీవించలాగున సహాయం చేయమని నన్ను మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో, వింటున్నారో, షేర్ చేస్తున్నారో పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోండి. దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.